ఈ సింగపూర్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కుమారుడికి ఇటువంటి అస్వస్థత రావడము, అనారోగ్యం రావడము మాకు ఎంతో బాధాకరంగా ఉంది. వారు త్వరగా కోలుకోవాలని మా విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. వారికి ఏదైతే ఇబ్బంది కలిగిందో అటువంటి ఇబ్బందులు మన రాష్ట్రంలో, మన దేశంలో జరిగినట్లయితే ఎంతోమంది ప్రాణాన్ని కూడా కోల్పోతారు. ఇదే అంశమై మేము విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నో కంప్లైంట్లు మేము ఇవ్వడం జరిగింది. ఇది నారాయణ కాలేజీకి సంబంధించింది. నారాయణ కాలేజీని చూసినట్లయితే పూర్తిగా గోడలన్నీ కూడా నాలుగు పక్కల కట్టేసి, ఇది మొత్తం బారికేడ్ల లాగా కట్టేసి, గ్రిల్స్ లో డోర్లు తయారు చేసి దీని లోపల ఈ యొక్క విద్యా సంస్థలు నడిపిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈ హైదరాబాద్, సికింద్రాబాద్ నగరంలోనే ఎన్నో అగ్ని ప్రమాదాలు జరిగినాయి. ఈ అగ్ని ప్రమాదంలో ఎంతో మంది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి, అక్కడ పనిచేసే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మరణించిన సంఘటనలు ఈ రాష్ట్రంలో కేంద్ర బిందువైనటువంటి హైదరాబాద్లో జరిగినాయి. ఈ సంఘటనలు పునరావృతం కావద్దని, మళ్ళీ సంఘటనలు జరగొద్దని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ని పలుమార్లు మేము కోరడం జరిగింది. ఎన్నో షాపింగ్ మాల్లు ఏదో అగ్నికి ఆహుతయ్యేటట్టుగా కనిపిస్తున్నా కూడా వాటిపై చర్య తీసుకోవట్లేదు. ప్రజల ప్రాణాల మీద నిర్లక్ష్యం వహిస్తున్న ఈ యొక్క ప్రభుత్వాలు వీటి మీద దృష్టి కేంద్రీకరించాలని, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకోవాలని, విద్యార్థులు, నిరుద్యోగులు కాలేజీలు, స్కూళ్ళల్లో కావచ్చు, ఇన్స్టిట్యూట్లలో కానీ ఆ ఇన్స్టిట్యూట్లలో కూడా ఈ అగ్ని ప్రమాదం బారి పడితే ఎంతో మంది విద్యార్థులు చనిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ యొక్క ఫైర్ సేఫ్టీ యాక్ట్ లో కూడా కొన్ని మార్పులు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫైర్ సేఫ్టీ అధికారులని, ఉన్నతాధికారులను నేను సంప్రదించినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు చెప్పిన అంశం ఏంటంటే, పాము కొరలేని పాము ఈ చట్టంలో కేవలం పాములా కనిపిస్తుంది కాబట్టి, కానీ దీనికి కొరలు లేవు, దీంతో మేము ఏమీ చేయలేము ఈ చట్టం ద్వారా అని ఆ ఉన్నతాధికారులు నాకు చెప్పడం జరిగింది. ఏదైతే అనుమతులు పొందకుండా ఇటువంటి కళాశాలలు నడిపిస్తున్నాయో, ఏదైతే ఎన్ఓసి లేకుండా నడిపిస్తున్నాయో, ఏదైతే చట్ట విరుద్ధంగా నడుస్తున్నాయో, ఫైర్ సర్వీసెస్ యాక్ట్ కానీ, జిహెచ్ఎంసీ యాక్ట్ కానీ, మున్సిపల్ యాక్ట్ ప్రకారం కానీ లేకుండా భవనాలను నిర్మించి ఆ నిర్మాణాలలో ఫైర్ సేఫ్టీ అనుమతులు లేకుండా నడిపిస్తున్నటువంటి కళాశాలపై తక్షణమే చర్య తీసుకొని విద్యార్థుల ప్రాణాలను కాపాడాలని మా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఇటువంటి సంఘటనలు మన రాష్ట్రంలో, మన హైదరాబాద్లో, మన సికింద్రాబాద్లో జరగకుండా ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే సరైన నిర్ణయాలు తీసుకొని విద్యార్థుల యొక్క ప్రాణాలను కాపాడాలని, రాష్ట్ర ప్రజల యొక్క ప్రాణాలు కాపాడాలని మేము కోరుకుంటున్నాం.